హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వ్లాగ్. సో ఇవాళ అయితే వర్కింగ్ డే అండి. సో ఈవినింగ్ బిజీ డే తర్వాత కొంచెం పని చేయాలి అని అంటే మైండ్ కంప్లీట్గా స్విచ్ అవ్వాలి అంటే కొంచెం టైర్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు స్టిల్ మనం ఇంట్లో కుక్ చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ తినాలి, వెజ్జెస్ తినాలి, కానీ కుకింగ్ మాత్రం త్వరగా అయిపోవాలి అని అంటే మాత్రము నేను ఈ రెసిపీ చెప్తానండి. పిల్లలకి కూడా తప్పకుండా నచ్చుతుంది, అండ్ రైస్కి కానీ చపాతీకి కానీ బాగుంటుంది. అండ్ అగైన్ ప్రతిరోజు ఏంటంటే సో ఇట్స్ ఆల్ అబౌట్ క్విక్ కుకింగ్ టిప్స్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో మనం ఇంకా రెసిపీ చూద్దాము. సో ఈ రెసిపీకి మనకి ఇలా 2 టైప్స్ ఆఫ్ హార్డ్ వెజ్జీస్ అనమాట. అంటే రూట్స్ తీసుకున్నాము. హార్డ్ అంటే రూట్సే హార్డ్గా ఉంటాయి కదా. ఒక 2 టైప్స్ ఆఫ్ ఇలా జుకినీ అండ్ దోసకాయ, 2 టైప్స్ ఆఫ్ జుకినీ ఫ్యామిలీ అనమాట. అంటే దీన్ని ఏమంటారు, దోసకాయ ఫ్యామిలీలో. ఓకే, ఈ రెండు ఇవి కట్ చేసుకోవాలి ముఖ్యంగా. సో నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ, చెప్పాను కదా. ముందు కొన్ని ఇట్లా వాటర్ తెచ్చుకున్నాను. ఎందుకు అంటే నేను పొటాటో కట్ చేస్తే పొటాటో కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా. సో ఆ వాటర్ మాత్రం పడేయమండి. ఆ వాటర్ యాక్చువల్గా మనం కర్రీలో యూజ్ చేసుకుంటాం, దాంతోపాటు బాయిల్ చేస్తామన్నమాట. సో ముందైతే ఈ హార్డ్ పొటాటోని కట్ చేసి అందులో వేసేస్తున్నాను. అట్ ద సేమ్ టైం క్యారెట్ కూడా. సో ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూస్తుంటే కనుక మీకు అర్థమవుతుంది, నేను ఎప్పుడు ఇదే నైఫ్ యూజ్ చేస్తా. ఇదేంటంటే ఇట్లా చాలా బాగా కట్ అవుతుంది. నేను ఇప్పటివరకు ఒకరోజు దీన్ని షార్పెన్ చేయడం కానీ ఏమీ చెయ్యలేదు, బట్ స్టిల్ ఇట్ వర్క్స్ గ్రేట్. ఇలాంటి ఇంకొకటి దొరుకుతుందేమో అని కూడా ట్రై చేశాను. నాకు ఇలాంటిది ఇప్పటివరకు దొరకలేదండి. చాలా బాగుంది. సో ఇలా పెద్ద పెద్దగా ముక్కలు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ సైజులో రౌండ్గా చేసేసుకోవచ్చు. మనకు పని తొందర అవ్వాలి కదా. మన బిహైండ్ మనకు బ్రెయిన్లో ఉన్నది, మన ఇంటెన్షన్ వర్క్ తొందరగా అవ్వాలి అని చెప్పి. సో ఈ జుకినీకి ఇదైతే బాగా వాష్ చేసేసానండి. సో నేను పొట్టు కూడా తీయట్లేదు. సో జుకినీలు ఏంటంటే మనం కుక్కర్లో మనం విజిల్ ఇప్పిస్తామన్నమాట. సో విజిల్ ఇప్పించినప్పుడు చాలా త్వరగా మెత్తబడిపోతుంది కదా. అంటే 2 విజిల్స్ ఇప్పిస్తాము, ఎక్కువ ఇప్పించము. బట్ అయినా కూడా మెత్తబడిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇందులో వేసిస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత ఈ దోసకాయ కూడా అంతే. నేను పొట్టు తీయట్లేదు, బాగా వాష్ చేసేసుకున్నాను. సో పొట్టు తీయకుండా లోపల ఇవి తీసేసి, గింజలు తీసేసి వాడుకోవడమే. సో ఇవైతే దోసకాయలు కట్ చేశానండి. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి. సో ఇదైతే స్టార్ట్ చేస్తున్నానండి. స్టార్ట్ చేసేసి ఇంకొంచెం వాటర్ పోద్దాము. 1 కప్ ఆఫ్ వాటర్, ఇలా 1 కప్ ఆఫ్ వాటర్. 1 కప్ కూడా అవసరం లేదండి, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి 1 కప్ అనుకోండి. ఓకే, దీంట్లో మనం కొంచెము సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ముక్కకి మంచిగా ఆ ఉప్పు అదంతా పడుతుంది అన్నమాట. అండ్ నేనైతే జస్ట్ ఒక చిల్లీ కూడా వేస్తున్నా, అవసరం లేదు. ఓకే, చిల్లీ అంటే ఇక్కడ వేయము, ఒక చిల్లీ అలా మనము గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. వేరే కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దాంట్లో వేస్తాం అన్నమాట. సో ఇదంతా ఒకసారి ఇలా కలిపేసి కుక్కర్ పెట్టి 2 విజిల్స్ ఇప్పివ్వాలి. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయడం. ఓకే, ఈ లోపల నెక్స్ట్ ప్రిపరేషన్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ప్రెప్ చేసుకోవడానికి మనకు మిక్సీ కావాలండి. సో ఈ మిక్సీలో నేను వెరీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ అనమాట,
ఒక చిల్లీ అంటే మీ కారానికి తగినట్టుగా నేనైతే ఒక చిల్లీ ఏస్తున్నాను. నా కిడ్స్ ఉన్నారు గాబట్టి. తర్వాత ఇది పొట్టు తీసేసి కట్ చేసిన అల్లం ముక్కలనమాట ఇవి. తర్వాత దీంట్లోకి ఉప్పు అండ్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువనే పడుతుందండి. సో ఇలాగా జీలకర్ర వేసుకొని దాంట్లోకి ఒక స్పూన్స్ వరకు ఉప్పు వేసాను. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి మనం వేయాల్సిన ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది బియ్యం పిండి. ఓకే. సో బియ్యం తినొద్దు అని అనుకున్న వాళ్ళు, అంటే డయాబెటిక్స్ అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బియ్యానికి బదులుగా శనగపిండి యూస్ చేసుకోవచ్చు. అంటే బియ్యం పిండికి బదులుగా శనగపిండి. దీని తర్వాత ఒక కప్పు పెరుగు కూడా ఇందులో వేసేసి మొత్తము మెత్తగా మిక్సీ గ్రైండ్ చేయాలండి మిక్సీలో. నా దగ్గర ఆ వీడియో మిస్ అయిపోయింది, సో నేను ఇంకా అది పెట్టలేదు. మిక్సీ అయిన తర్వాత అంటే గ్రైండ్ అయిన తర్వాత కొంచెం చల్లలాగా వస్తుంది అనమాట. జింజరు చిల్లీ అంతా కూడా మంచి పేస్ట్ అయిపోతుంది. దీన్ని మనము ఇంతకుముందు ఉడికించుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, దాంట్లో వేసేసి ఒక 3-4 మినిట్స్ దగ్గరికి వచ్చే వరకు కొంచెం ఉడకాలి. దగ్గరికి అంటే ఇప్పుడు మీరు శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఏది వేసినా కూడా కొంచెం పిండి ఉడకాలి కదా, అక్కడి వరకు ఉంచేసి మనం కావాలంటే నెయ్యితో పోపు పెట్టేసుకొని దించేసుకోవచ్చు. ఈ రెసిపీ నేమ్ అవియల్ అండి. మంచి కూరగాయలు గట్టి ముక్కలు మెత్తటి ముక్కలు ఉంటాయి కాబట్టి చపాతీకి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వాటర్, బియ్యము పప్పులు కడిగిన వాటర్ అండి. అలా బియ్యం కడిగిన నీళ్ళు అందులో పోసేస్తాం. ఇప్పుడు ఈవినింగ్ టైము మీకు అందరికి తెలిసినట్టు వర్కింగ్ మామ్స్ పనిచేసేది ఓన్లీ ఈవినింగ్సే, ఇంట్లో పనులు చేయగలిగేది. ఎందుకంటే మార్నింగ్ లేసి రెడీ అవ్వడము, స్నానాలు చేయడము, ఆఫీసులకు వెళ్ళడాలు ఇవే ఉంటాయి కాబట్టి ఈవినింగ్స్ ఇలాంటి పనులన్నీ చూపించగలను వీక్ డేస్లో అయితే. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వీక్ డే అనమాట. సో యాక్చువల్గా మనకి ఎవరు కిచెన్లో హెల్ప్ చేసేవాళ్ళు లేనప్పుడు మనము వర్క్ ప్యారలల్గా చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీస్ చేసుకొని పెట్టుకోవడం కూడా హెల్ప్ అవుతుంది. అది నేను పప్పు వేసేసానండి. యాక్చువల్గా మనము మల్టీ టాస్కింగ్ అని అంటూ ఉంటాము, కానీ మనము యాక్చువల్గా 2 పనులు ఒకేసారి చేయడం అనేది మల్టీ టాస్కింగ్ కాదు, ఇది ప్యారలల్ టాస్కింగ్ అనొచ్చు అనమాట. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి అంటే బ్రెయిన్తో యూస్ చేసి 2 పనులు చేస్తున్నాం అనుకోండి. సపోజ్ తినుకుంటూ టీవీ చూస్తున్నాం అనుకోండి, దట్ కుడ్ బి మల్టీ టాస్కింగ్. ఇప్పుడు ఇదేంటి, దాని పని అది చేస్తుంది, చేసుకుంటుంటే నేను ఇంకొక పని చేసుకుంటాను పక్కకి వెళ్ళి. ఇది ప్యారలల్ టాస్కింగ్. సో వర్కింగ్ మామ్స్ ఆర్ మీకు పనులు తొందర అవ్వాలి అని అంటే మనం చేయాల్సింది ప్యారలల్ టాస్కింగ్. ప్యారలల్ టాస్కింగ్ అనగానే ఇప్పుడు మనం పప్పు రుబ్బడానికి నేనైతే ఇదే సజెస్ట్ చేస్తానండి. ఇది మనం వేసేస్తే అదే అవుతుంది. ఒక 2-3 టైమ్సో 4-5 టైమ్సో ఆన్ ఆఫ్ చేసుకుంటాం తప్పించి, అదే మిక్సీలో వేసారనుకోండి అది అయ్యే వరకు మనం ఉండాల్సి వస్తుంది కదా. సో అందుకని ఇలా మీరు అఫోర్డ్ చేయగలిగితే కనుక తప్పకుండా ఇలాంటి గ్రైండర్కి వెళ్ళడం బెటర్. దట్ సేవ్స్ లాట్స్ ఆఫ్ టైం. ఓకే. సో, నేనెప్పుడైతే పని నాకు ఎక్కువ అవ్వద్దు అనుకుంటానో, చిన్న చిన్న పనులుంటాయి గదండీ ఇలాంటివి. ఈ అంటే చిల్లీస్ కట్ చేయడాలు ఇట్లాంటివి నేను డైరెక్ట్‌గా ఇలా సీజర్స్‌తో కట్ చేసేస్తా. ఇదొక రియల్‌గా హెల్ప్ అవుతదండి. ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతది గదా. ఈ కటింగ్ బోర్డ్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్లేటు, నేను ఇదే ప్లేట్‌లో నేను కుక్ చేసిన వెరైటీ ఇందులోనే వేసుకుంటా అనమాట. అందుకని ఇందులోనే వేసేస్తున్నా. చూపిస్తా మీకు. ప్యారలల్ కుకింగ్‌లో మనము ఇంకొకటి ఇప్పుడు మనం చేసే వస్తువులకు కావాల్సిన ఆయిల్ హీట్ చేసుకోవడము, లేదు ఇట్లా బౌల్స్ వేడి చేసుకోవడము అవి చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను వడాలు చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇది పెట్టాను, మూకుడు పెట్టాను. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తాను. నాకు ఇది వేడవుతూ ఉంటుంది, ఇక్కడ కటింగ్ నడుస్తుంది, ఇక్కడ పప్పు రెడీ అవుతుంది. సో 3 ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి ఒకేసారి.
3 కప్పుల మినపప్పు నేను నానబెట్టానండి. దాంట్లో 3 కప్పులు ఒకేసారి నేను గ్రైండర్‌లో వేసేస్తా అనమాట. దానివల్ల నాకేమవుతుంది అంటే మొత్తం ఒకేసారి గ్రైండ్ అవుతుంది. దాంట్లో ఒక 1 అంటే 1 ½ కప్ ఆఫ్ పిండి వరకు తీసుకొని నేనిక్కడ వడకి యూజ్ చేస్తాను. సో, ఇదైతే 1 ½ కప్పు మినపప్పనమాట. సో, మనం చేసుకున్నయన్నీ కూడా ఇందులో వేసేస్తున్నా. సో, చూస్తున్నారు గదా! అల్లం ముక్కలు, చిల్లీస్, అది గ్రీన్ ఆనియన్, అండ్ రెగ్యులర్ ఆనియన్. ఓకే. ఇవన్నీ ఏసేసి కలిపి పెట్టేసుకుందాం. ఇక్కడ అందరూ వేసినట్టుగానే సింపుల్‌గా వడాలు వేసేస్తున్నానండి. సో, ఎన్ని చేసినా ఈ పిండి ఈ చెయ్యి పట్టి అందులో వేయడము, దీనికైతే చాలా టైం పడుతుంది. ఈ చెయ్యి ఊరికే కడుక్కోవడం గూడా అంత ఈజీ అనిపియదు. సో, మీకేమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి. ఇలా వడాలేసే మిషన్ ఏమైనా ఉంటే బావుండేమో అనిపిస్తది నాకు. ఆయిల్ రీయూజింగ్ గురించి కూడా కొన్ని టాపిక్‌లు నడుస్తా ఉంటాయి గదండీ! యూట్యూబుల్లో ఈ మధ్య చూస్తూ ఉన్నాము. అంటే వాడిన ఆయిల్ మళ్ళీ వాడొద్దు అని చెప్పేసి. హ్మ్. సైంటిఫిక్‌గా ఎంతవరకు కరెక్టు అనేది నాకు కూడా తెలీదు కానీ, బట్ నేనైతే ఒకటి ఫాలో అవుతానండి. ఇప్పుడు ఈరోజు ఇది చేశాను గదా! ఈ ఆయిల్‌ని ఆహ్, ఫ్రై చేయను. మళ్ళీ ఇంకోసారయితే ఫ్రై చెయ్యను. బట్ దీన్నేం చేస్తానంటే కూరల్లో వేసేస్తాను. పోపు వేసేప్పుడు కొంచెము ఆయిల్ వేసేసి పోపు పెట్టేస్తాను. ఆహ్, తర్వాత అంటే కొంచెమే ఆయిల్ ఉంటుంది కాబట్టి కర్రీ అంత టేస్ట్ రాదనమాట. ఇంకొంచెం కర్రీలో మనకి ఆయిల్ పడతది అన్నప్పుడు కర్రీ అంతా అయిన తర్వాత హీట్ చేయకుండా ఈ హీట్ అయిన ఆయిల్‌ని దాంట్లో వేసి చూడండి. టేస్ట్ కూడా బావుంటుంది. అంతేకాదు ఇప్పుడు మనం పచ్చడ్లు ఉన్నాయనుకోండి పచ్చడి చేసుకుంటాము. మామిడికాయ పచ్చడి అలాంటిది. ఒక పెద్ద జార్‌లో మనం తీసేసి లోపల ఎక్కడో ఫ్రిడ్జ్‌లోనో ఎక్కడో పెట్టుకుంటాం గదా! దాన్ని బయటికి తీసినప్పుడు అది గట్టిగా ఉంటుంది. మనం ఒక చిన్న ఇంతింత సైజు జార్స్‌లో తీసుకొని పోపు పెట్టుకొని ఒక 1 వీక్ తినడము అలా చేస్తూ ఉంటారు. అప్పుడు దాంట్లోకి ఈ ఆయిల్ వేయండి. అప్పుడేమవుతుందంటే నీకు 1 వీక్‌లో ఆ పచ్చడి అయిపోతుంది కాబట్టి పాడవుతది అనే ప్రాబ్లమ్ లేదు. దాంతో పాటు ఈ ఆయిల్ పడేయాల్సిన అవసరము లేదనమాట. అంటే ఆయిల్ డ్రైన్ అయిపోవడానికి పెట్టుకుంటాం గదా! ఆ సెటప్ అనమాట. సో, నేను ఆయిల్‌లో నుండి తీసుకొచ్చి డైరెక్ట్‌లో ఇందులో వేయననమాట. ఎందుకు అంటే ఎలాగో చాలా ఆయిల్ ఉంటుంది. మొత్తం ఆయిల్ పట్టేస్తది దీనికి. సో, ఫస్ట్ స్టెప్ అందులో వేస్తాను. దాంట్లో నుండి నాకు ఆయిల్ కిందికి కారి ఆ ప్లేట్‌లోకొచ్చేస్తుంది. ఆ ప్లేట్‌ని నేను మళ్ళీ రీయూజ్ చేస్తాను. రైస్ తినడానికి కానీ, ఆర్ లేదు అంటే బియ్యం దాన్నేమంటారు పిండి కలపడానికి కానీ దీన్ని రీయూజ్ చేస్తాను. అక్కడ కారిపోయిన తర్వాత ఆ ఫ్రై ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి అప్పుడు ఇందులో వేస్తాను. అప్పుడు ఇంకా పైన ఉండే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా చూస్తున్నారు కదా! ఇలా అంటుంటే కింద డ్రాప్స్ వచ్చేస్తా ఉంటాయి. సో, దాన్ని నేను ఇక్కడ పెట్టేస్తాను. చూస్తున్నారు కదా! అందులో నుండి డ్రాప్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేటివన్నీ ఇందులో వేసి ఆ తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేస్తా ఉంటా. సో, నా కుకింగ్ అయితే అయిందండి. బేసికల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ప్యారలల్ వర్క్ చేసుకుంటే అంటే ఇప్పుడు మీరు వంట చేస్తుంటే హెల్పర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు క్లీన్ చేయడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి, అదే విధంగా ఆ కాన్సెప్ట్ కంటిన్యూ అవ్వాలి అనంటే ప్యారలల్‌గా వేరే ఒక ఏదో ఇన్‌స్ట్రుమెంట్ మనకి పనిచేస్తూ ఉండాలి. అలా అయితేనే మనము వర్క్ త్వరగా ఫినిష్ చేసుకోగలము సింగిల్ హ్యాండెడ్‌లీ. సో, ఇవన్నీ కొంచెం సర్దాలండి. ఇవన్నీ సర్దాలి. సో, ఇప్పుడైతే చట్నీ చేద్దామండి. చట్నీకి చిన్న జార్ ఒకటైతే తీసుకున్నాను. ముందు నేను చట్నీ క్విక్‌గా ఎలా చేస్తానో నా ఛానల్‌లో చూపిచ్చానండి. నేను ముందైతే ఇలా పల్లీలు వేయించుకొని పెట్టుకుంటాను. పొట్టయితే నేను తీయను. అవసరం లేదు. ఆహ్, దేనికి పొట్టు తీయాలి అంటే హ్మ్. ఆల్మండ్స్‌కి మాత్రమే పొట్టు తీయాలనమాట. సో, అందుకని చెప్పి దీనికైతే నేను పొట్టు తీయను. ఆ పల్లీలు వేసేసి నా దగ్గర నేను ఈ పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇది గూడా నా ఛానల్‌లో ఉంది. సో, దీంట్లో ఒక 2 స్పూన్స్ ఇదేసేసానంటే అన్నీ ఇందులోనే ఉంటాయండి. కొంచెం సాల్ట్ కావాలంటే వేసుకోవాలంతే. ఒకసారి ఇది గ్రైండ్ చేద్దాం. సో, సాల్ట్ వేసేసి నేను ఇందులోనే ఉంచుతానని గూడా చెప్పానండి ఇంతకుముందు వీడియోస్‌లో.
ఈ చట్నీస్ నేను ఊరికే ఇందులో నుండి వేరే దాంట్లోకి మార్చడము అవన్నీ చెయ్యను అనమాట. ఎందుకంటే నాకు ఈ ఒక్కసారికి నాకు ఈ చట్నీ అయిపోతుంది, నాకేం మిగలదు. ఒకవేళ మిగులుతుంది అనిపిస్తే మొత్తం ఇది అయిపోయిన తర్వాత, తినడం అయిపోయిన తర్వాత మిగిలిపోయింది చిన్న బౌల్లో వేసి పెట్టడము అలా చేస్తాను తప్పించి ముందే నేను ఏది కూడా సర్వింగ్ బౌల్స్లోకి షిఫ్ట్ చెయ్యను. టైం ఉంటే చేసుకోవచ్చు, ఎవరైనా రిలేటివ్స్ అట్లా వచ్చారనుకోండి, ఫ్రెండ్స్ అలాగా ఎవరైనా డిన్నర్కి అలాగా వస్తే చేస్తాను. సో చట్నీ రెడీ అండి, అంతే, దట్స్ ఇట్.